గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. డబ్బు కోసం అసలు మనుషులు ఎలా తయారవుతున్నారంటే, వివాహ బంధంలో ఉన్నటువంటి వారిని కూడా కడ తీర్చడానికి వెనకడుగు వేయటం లేదు. రీసెంట్గా చూస్తున్నట్టయితే బంధాల కన్నా మనీకే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారేమో. భార్య భర్తల బంధం గురించి అసలు మనం వారి అన్యోన్యతను గురించి చెప్పడానికి మాటలు కూడా సరిపోవేమో. భార్యకి కష్టం వచ్చినా, అదే విధంగా ముఖ్యంగా భర్తకి ఎటువంటి కష్టాలు రాకుండా పూజలు చేస్తున్న ఇల్లాలను చూస్తున్నాం. భర్త ఆరోగ్యం కోసం, యోగక్షేమాల కోసం, ఆర్థికంగా స్థిరపడాలి, ఇంకా ఆర్థికంగా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనేసని భార్యలు పూజలు, వ్రతాలు, నోములు, దానాలు ఒకటి కాదు ఎన్ని రకాల పూజలు చేస్తుంటుంటారో, చాలా ప్రాంతాల్లో ఎన్ని రకాల పూజలు చేస్తుంటుంటారు. కానీ ఒక మహిళ తన భర్త ఎప్పుడు చనిపోతాడా అని కాసు కూర్చుంది. ఈ క్రైమ్ స్టోరీ వింటే నిజంగా మీరు కూడా అవాక్ అవ్వాల్సిందే. ఖమ్మం జిల్లా గాంధీనగర్కి చెందినటువంటి రవి, అదే విధంగా ప్రశాంతి, ఇద్దరు కూడా దంపతులు. ఎంత అన్యోన్యంగా ఉండేవారంటే, ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలతోటి వీళ్ళు చూసి ముచ్చట పడేవారు. సో తాగుడికి బానిసైనటువంటి భర్త చాలా రకాలుగా అప్పులు చేసేసాడు. తాగి 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 తన ఆరోగ్యం కూడా చెడిపోయింది. అనారోగ్యం కారణంగా ఉన్నటువంటి భర్తని చూస్తున్న భార్య, ఇంట్లోని పోషణకే కష్టమవుతుంది, నీ అనారోగ్యం తోడు అసలు ఏంటి నా జీవితం అంటూ అలా తలపట్టుకొని దేవుణ్ణి ప్రార్థించింది. కానీ తనకి అంటే 90% మంచిగా ఆలోచించిన 10% చెడు అనేది తన మెదడులో డొల్చేస్తుందో ఏమో గాని తెలివిగా ఒక ప్లాన్ చేసింది. ఈ ఈఎంఐ ద్వారా నువ్వు కార్ డ్రైవర్వి, ఆటో నడుపుకుంటావు, ఈ ఈఎంఐ మీదే ఆధారపడుతున్నాం, ఈఎంఐ కట్టడం, అదే విధంగా ఆ వచ్చిన కార్ డ్రైవింగ్ చేయగా వచ్చిన డబ్బులతోనే ఇల్లు కూడా గడవాలంటే చాలా కష్టంగా ఉంది. ఇన్సూరెన్స్ కట్టుకుందాం, నువ్వు ఏదైనా అయితే నాకు నా పిల్లలకి భరోసా ఉంటుంది కదా అనేసి తెలిసిన వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర, అంటే ఎవరైతే ఈ రవి ఉన్నారో అతనికి బామర్ది వరుస అవుతాడు, శ్రీనివాస్ దగ్గర ఇన్సూరెన్స్ కట్టించింది 66 లక్షల రూపాయలకి. సో 66 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కోసం ఆశపడి కట్టిన దగ్గర నుండి నా భర్త అనారోగ్యం పాలైపోయాడు కాబట్టి, ఏ నిమిషాన్ని చనిపోతాడో తెలియదు కాబట్టి, ఎంత చనిపోతే అంత 66 లక్షలు వస్తాయని అలా చూసింది. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు కూడా గడిచాయి. కానీ రవి ఆరోగ్యం మాత్రం అలానే ఉంది. ఇంకా క్షీణించడం అయితే జరుగుతుంది, కానీ రవి ఇంకా మృతి చెందలేదు. సో ఎంతకీ మృతి చెందడం లేదనేసి 9 నెలలు అయిపోయింది. ఇటు ఈ బీమాకు సంబంధించి డబ్బులు కట్టాలి, ఈ ఈఎంఐ భారం కూడా పడుతుంది, ఇంట్లో ఆర్థిక భారం. ఇదంతా కాదు, ఎలా అయినా సరే నా భర్తని చంపేస్తే ఇంకేం గొడవ ఉండదు, ప్రశాంత్ని చంపేస్తే 66 లక్షల రూపాయల డబ్బులు కూడా వస్తాయని ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టించారో వాళ్ళ ద్వారా భర్తను చంపేయడానికి పకడ్బందీగా ప్లాన్ వేసింది. సో ఆ ప్లాను అసలు అంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది పోలీసులకు కూడా. ఆమె చెప్పిన వివరాలు చూస్తున్నట్టయితే, సో భర్త ఎప్పట్లాగానే అంటే తను ట్రావెల్స్ నడుపుతూ అదే ట్రావెల్ కి అదే కార్ కి డ్రైవర్ గా కూడా రవి వెళ్తున్నాడు. తెలియకుండా వెనకాతల నుండి శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా ఆ కార్ ని గుద్దించేసి, అంటే ముందుగానే ఏం చేసిందంటే 66 లక్షల రూపాయలు సగం వాటా మీకు ఇస్తాను, నా భర్తను లేపేయండి అంటూ ఏమి తెలియని నంగనాచిలా ఇంట్లో కూర్చొని వ్యవహారం అంతా కూడా నడుపుతుంది. సో ఖమ్మం నగరంలో రూరల్ ప్రాంతంలో ఎంవి పాలెంకు సంబంధించి అక్కడ రవి ముందులే వెళ్తుంటే వెనకాతల నుండి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి గట్టిగా కారును ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. సో ఇదంతా తతంగం ఎవరు చూడకుండా ఇంకొక ఇద్దరిని కూడా ఆ చుట్టుపక్కల పెట్టాడు. అంటే ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు ఒక ప్లాన్ అన్నమాట. వెంటనే యాక్సిడెంట్ చేసి రవి చనిపోయిన తర్వాత ఆ కారు తీసుకెళ్లి తనకు తెలిసిన బంధువులు ఇంటి దగ్గర చిన్న యాక్సిడెంట్ అయింది, అర్జెంటుగా వెళ్ళాలంటూ కారును దగ్గర దాచేశాడు. సో ఏమీ తెలియనట్టు రోడ్డు మీద గుర్తు తెలియని వాహనం ఢీకొని నా భర్త చనిపోయాడంటూ అక్కడ అందరినీ కూడా నమ్మించేసింది. కానీ ముందు నుండి కూడా ఈ ప్రశాంతి యొక్క వ్యవహార శైలిపై నమ్మకం లేక తన మీద అనుమానం ఉన్నటువంటి కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. మాకు అబ్బాయి యాక్సిడెంట్ కారణంగా చనిపోయాడంటే మాకు నమ్మశక్యం లేదు, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మాకు కావాలని కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత అసలు విషయం అంతా కూడా బయటపడింది. అంటే 66 లక్షల రూపాయల కోసం తాలి బంధాన్ని తెంపుకోవడానికి రెడీ అయిపోయింది. జీవితాంతం కడ దాకా తోడుండాల్సిన భర్తని
చంపేస్తే డబ్బులు తీసుకొని నేను నా కుటుంబాన్ని చూసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనే విధంగా ఆ ఇల్లాలు చేసిన పనికి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఈ స్టోరీ విన్న తర్వాత పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఏంటి, బీమా సొమ్ము కోసం అంటే అనారోగ్యంగా ఉన్న భర్తని ఆరోగ్యంగా ఉండేందుకు ఒక మంచి ఫుడ్ పెట్టో లేదంటే తన ప్రేమను చూపించో ఇంకా ఆరోగ్యం కోలుకోలేనా చెయ్యాలి గాని ఇంకా ఎంత చనిపోతాడని ఇంతలా పగడ్బందీగా ప్లాన్ చేసావా అమ్మ తల్లి నీకు దండం అంటూ కూడా పోలీసులు షాక్ గురైన పరిస్థితి అయితే కనిపించింది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐ డ్రీమ్ మీడియా.